హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను అక్వేరియం వ్లాగ్ చేయబోతున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్లో అయితే మాత్రం అన్నీ ఆల్ మిక్సింగ్ ఉంటాయండి. క్రాఫ్ట్స్ అని కానీ, అక్వేరియం కానీ, కిచెన్ కిడ్స్ అన్నీ మిక్సింగ్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి ఒకసారి. ఇప్పుడైతే అక్వేరియం కోసం కూడా నేను చాలా పెట్టాను వీడియోస్, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను అక్వేరియంని క్లీన్ చేయబోతున్నాను. నేను క్లీన్ చేసి 2 months అయింది. యాక్చువల్గా నేను 1.5 monthకి ఒకసారి క్లీన్ చేస్తాను, మన వాటర్ బట్టి అనమాట. ఈ అక్వేరియం క్లీన్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 to 3 months పర్వాలేదండి. ఇది ఫైబర్ గ్లాస్ అనమాట, కంప్లీట్ గ్లాస్ కాదు. ఫైబర్ గ్లాస్ అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మేము తీసుకున్నాము. ఇది ఇంపోర్టెడ్ అక్వేరియము, సో చాలా కష్టమవుతుంది ఈ అక్వేరియం తీసుకోవడం వల్ల. మేమేంటంటే ఫైబర్ కదా, పిల్లలు ఏ బాల్ పెట్టి కొట్టినా లేకపోతే గ్లాస్తో కొట్టినా పగలదని చెప్పి మేము ఫైబర్ గ్లాస్ తీసుకున్నాము. అయితే ఈ ఫైబర్ కొంచెం ఏం ప్రాబ్లం లేదని చాలా బాగుంటుంది, కానీ పైన టాప్లో ఏంటంటే మనకి హాఫ్ పార్ట్ మాత్రమే మనకి చేయి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అన్నీ కూడా మనం గ్లాస్లా చేయలేము. గ్లాస్ అయితే కొంచెం వెయిట్ ఉంటుందని చెప్పి తీసుకున్నాం. చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ అక్వేరియం చేసినప్పుడు అందరికీ తెలిసినట్టుగానే ముందు ఫిషెస్ అన్నిటినీ తీసుకోవాలి. ఈ ఫిషెస్ కన్నా ముందు మనకి ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ముందు వాటిని రిమూవ్ చేయాలన్నమాట. స్టోన్స్ కాకుండా మిగతా ఉంటాయి కదండి, గ్లాసెస్ కానీ లోపల చిన్న చిన్న ఆర్నమెంట్స్ మనం పెడతాం కదా, అవన్నీ తీసుకోవాలి. ఈ ఫిల్టర్ కూడా నేను బయటికి తీసేస్తున్నాను. ఇది క్లీన్ చేసుకోవాలి. ఆక్సిజన్ పైప్ ఎప్పటికప్పుడు వీక్లీ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. మనకి బబుల్స్ బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఈ ఫిషెస్కి బయటికి తీసాను కదా, దీనికి కొంచెం ఫుడ్ వేయిద్దాం. ఈ క్లీనింగ్కి, ఫిష్ ట్యాంక్ క్లీనింగ్కి అందరికీ తెలుసు కదండి, ఈ పైప్కి హోల్ పడి ఉంది. నేను ఏం చేశానంటే వాళ్ళు కొత్తగా ఇచ్చినప్పుడే వాళ్ళు అలానే ఇచ్చారు, సో మేము చెక్ చేసుకోలేదు ఈ లాక్డౌన్ టైంలో ఎందుకులే అని. సో అయితే దానికి బబుల్ గమ్ పెట్టి నేను మొత్తం ప్లాస్టర్ వేసాను అనమాట. సో ఇప్పుడైతే వర్క్ అవుతుంది. ఇప్పుడు మిగతా మనకి ట్యాంక్లో ఉన్న స్టోన్స్, షెల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. నేనైతే ఒక జగ్లో వేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ అంతటిని కూడా బయటికి తీసేయబోతున్నాను. ఇప్పుడైతే ఈ బ్లూ కలర్ ఉంది కదండి, దాన్ని కొంచెం ప్రెస్ చేయాలి. కొంచెం ప్రెస్ చేస్తే మొత్తం అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా సక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే వాటర్ అంతా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. నేనైతే ఇదే విధంగా, నాకు పైపు దొరకలేదు అక్వేరియం కొనేటప్పుడు. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించినట్టుగా మీరు ఈ పైప్ లేకపోతే ఆ విధంగా చేసుకోండి. ఇంట్లో పైప్స్ ఉంటాయి కదా, ఒక 1 meter 2 meters పైప్స్ అయినా పర్వాలేదు, ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇదైతే నేను క్లీన్ చేస్తున్నాను. ఇది మొత్తం డస్ట్ బాగా పట్టేసింది. సో పైన మీరు చూసారు కదా, ఫిల్టర్స్ పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి, ఈ ఫిల్టర్స్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా లోపలికి డౌన్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది వాటర్ క్లీన్ చేస్తున్నప్పుడు, ట్యాంక్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇది కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నేను సేమ్ వాటర్ యూజ్ చేస్తున్నానండి, వాటర్ వేస్ట్ చేయట్లేదు. ఏ వాటర్ అయితే నేను బయటికి తీసానో అదే వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ టైము సేమ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ టైము మంచి వాటర్తో క్లీన్ చేసుకోండి. కొంచెం బ్రష్ అయితే పెట్టి నేను రుద్దుతున్నాను, కొంచెం బాగా మట్టి పట్టింది. ఇప్పుడైతే పైనంతా క్లీన్ చేశాను, కానీ ఇక్కడ మనకి వాటర్ బాగా పట్టేస్తుంది కదండి, ఇది మాత్రం మనం స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు, ఇది స్టీల్ స్క్రబ్బర్ అనమాట. నార్మల్ స్క్రబ్బర్తో అయితే రాదు. స్టీల్ స్క్రబ్బర్తో మనం నెమ్మదిగా, అంటే ఆల్రెడీ అది బాగా గరుగ్గా ఉంటుంది కాబట్టి గరుకుగా ఉన్న దాని మీద మనం క్లీన్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా ఉన్న దాని మీద మనం క్లీన్ చేస్తే మళ్ళీ మరకలు పడిపోతుంది. సో అందుకోసమని నేను లైట్గానే నేను క్లీన్ చేస్తున్నాను. కాకపోతే మీకు ఫాస్ట్లో పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. చాలా లైట్గా నేను క్లీన్ చేస్తున్నానండి. మొత్తం 4 sides కూడా చేసుకోవాలి, కానీ ఇక్కడ 3 sides మాత్రమే చాలా వరకు అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే అస్సలు అవ్వదు, ఎందుకంటే ఆక్సిజన్ పైప్ ఉంటుంది, అలాగే ఫిల్టర్ మొత్తం క్లోజింగ్ అనమాట. 50% క్లోజ్ అయ్యి ఉంటుంది పైన టాపు. సో కొంచెం కష్టంగా క్లీన్ చేయాలి.
ఇప్పుడైతే ఇక క్లాత్తో తుడిచేస్తున్నాను. మొత్తం సున్నం చాలా వరకు వచ్చేసింది. మాకు ఇక్కడ సున్నం వాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట. వాటి వల్ల త్వరగా పాడైపోతుంది. గ్లాస్ అయితే కంప్లీట్గా అయితే వైట్ వచ్చేస్తుంది, మొత్తం ట్రాన్స్పరెంట్ అంతా పోయి వైట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే దీని మొత్తం వాటర్ ఇప్పుడు చాలా లైట్ వెయిట్ అని చెప్పాను కదండి, ఈజీగా మనం బయటికి వాటర్ పంపేసేవచ్చు. ఫుల్గా ఉండేటప్పుడు మనకి కష్టం, కానీ ఇప్పుడైతే ఈజీగా పంపేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వాటర్ మీద మనం పైప్ పెట్టి తీయాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే చాలా అడుక్కి ఉన్నాయి కాబట్టి. అట్లీస్ట్ 1/4 అయినా ఉంటే మనం పైప్తో తీయచ్చు, కానీ ఏమీ లేదు కాబట్టి మనం లైట్గా ఉంది, లైట్ వెయిట్ కాబట్టి నేను డైరెక్ట్గా తీసి పంపేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ టైం కూడా కొంచెం 2 గ్లాసెస్ వాటర్తోనే కడుగుతున్నాను. చూడండి చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడైతే మనం రెగ్యులర్గా పెట్టుకునే ప్లేస్ కూడా క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే మాటికి మనం ఫిష్ ట్యాంక్ని ఓపెన్ చేయము, తీయం కాబట్టి మనం నెక్స్ట్ టైం క్లీన్ చేసినా కూడా జస్ట్ నార్మల్గా క్లీన్ చేస్తాం. అంటే 50% లేదంటే 40% వాటర్ వచ్చి 60% వాటర్ తీసేస్తాం వీక్లీ అయితే. కంప్లీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు మిగతా కూడా మొత్తం క్లీన్ చేసుకోండి, ఎందుకంటే పురుగు ఏమైనా ఉంటుంది, తడిగా ఏమైనా ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా ఉంది కదా. నేనేం చేస్తానంటే కాటన్ క్లాత్ శారీ ఒక చిన్న పీస్ ఉంది, ఆ పీస్ని కింద పెడుతున్నాను. ఎందుకంటే వాటర్ ఏదైనా మనకి ఎప్పుడైనా లీక్ అయినట్టు అనిపించినా కూడా మొత్తం కిందన పాడైపోతుంది కాబట్టి కిందన నేను క్లాత్ పెట్టాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు థర్మాకోల్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి అయితే కొంచెం బరువు అయ్యేటప్పుడు కొంచెం అడుక్కి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇలాంటి ఫ్లాట్గా ఉన్నదే చూసుకోండి. సో ఇప్పుడైతే నేను క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. తడిగా ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం మళ్ళీ వెంటనే వాటర్ వేసేయాలి కదా. బయట కూడా క్లీన్ చేసుకొని మనకి వైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అన్నిటిని కూడా క్లీన్ చేసుకోండి. మనం 2 మంత్స్కి ఒకసారి కాబట్టి క్లీన్ చేస్తాం, కొంచెం బాగా క్లీన్ చేసుకోండి. చూడండి ఈ పైప్లో కూడా మనకి వాటర్ ఏదైతే వస్తుందో ఫిల్టర్ అవుతుంది కదా, ఈ వాటర్ దగ్గర కూడా బాగా మట్టి ఉంది. సో అది కూడా నేను పైప్లో క్లాత్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. దీని తర్వాత మనం అన్నీ కూడా సెట్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ పైపులు కూడా మనం పైప్ కింద అంటే ఫోర్స్గా వచ్చిన వాటర్ కింద పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. క్లాత్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న ఓచకి పెట్టి నేను క్లీన్ చేస్తున్నాను. చూడండి మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది. సో నాకైతే మాత్రం 1 అవర్ పట్టింది మొత్తం ఈ ప్రాసెస్ అంతటికి వీడియో తీసుకోవడానికి. మొత్తం నాకు 1 అవర్ దగ్గర పట్టింది. సో ఇది ఆక్సిజన్ పైప్ దండి. ఈ ఆక్సిజన్ పైప్ మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకోండి, మిగతా చేసుకోకపోయినా. చూసారు కదా మనకి బబుల్స్ వచ్చేవి దీంట్లో నుంచే వస్తుంది. నాకు ఫస్ట్లో తెలియలేదు, నార్మల్గా పెట్టేశాను. నాకు ఎందుకో ఒకసారి అన్నీ ఓపెన్ చేయాలనిపించింది. ఓపెన్ చేసి చూస్తే దీనివల్లే బబుల్స్ రావట్లేదని అనిపించింది. తర్వాత నేను ఇది బాగా అంటే క్లీన్ చేశాను అనమాట. నేను ఇప్పుడు చూపించినట్టుగా క్లాత్ పెట్టి క్లీన్ చేస్తే అప్పుడు బబుల్స్ బాగా వస్తున్నాయి. చూసుకోండి ఇక్కడ చిన్న హోలే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే నేను సెట్ చేసుకుంటున్నాను ఆక్సిజన్ పైప్ కూడా. సో ఇప్పుడైతే మొత్తం సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏవైతే మనం స్టోన్స్ అవి తీసుకున్నామో నాకు చాలా రకాలు ఉన్నాయి, దాంట్లో మిక్సింగ్ పెట్టుకున్నానండి. స్టోన్స్ అలాగే పెబుల్స్, ఇంకా ఏమంటారు చిన్న పైప్స్, చిన్న చేపల కోసం కొనేవి, అలాగే గవ్వలు, షెల్స్, డిఫరెంట్ షెల్స్ ఉన్నాయి దాంట్లో, అవి కూడా పెట్టుకున్నాను. ఇది ఆక్సిజన్ పైప్ పెట్టుకోవడానికి ఈ ఆర్నమెంట్ యూజ్ అవుతుందండి, కానీ అది పోయింది. నేను బాగుంది కదా అని పెట్టాను. 6 ఇయర్స్ నుంచి ఇది మా బ్రదర్ వాళ్ళది అనమాట. ఈ ఫిషెస్ లోపలికి వెళ్ళి ఆడుకుంటాయి అనమాట, అందుకోసమని అది ఉంచుకున్నాను. సో
లోపల మీకు హోల్ కనిపిస్తుంది కదా, ఎక్కువగా నేను ఏ ఫిష్ కనిపించలేదన్నా కూడా మెయిన్ నేను ఈ ఆర్నమెంట్ దగ్గర చూస్తాను, ఎందుకంటే కిందకి వెళ్ళి దాక్కుంటాయి. ఫస్ట్ ఇది పెట్టినప్పటి నుంచి అది హౌస్ లాగా అవి ఫీల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫిల్టర్ అయితే మనం సెట్ చేసుకోవాలి. ఫిల్టర్కి నార్మల్గా అయితే ఒక ప్యాడ్స్ ఉంటాయన్నమాట. కాటన్ కాదు, అలా అని సిల్క్ కాదు, మనకి టెడ్డీ బేర్స్లో ఉన్న కాటన్ లాంటిది అనమాట. అది ఇప్పుడు అవైలబుల్గా లేదు లాక్డౌన్లో, కాబట్టి బయటికి వెళ్ళడం కష్టం. కాబట్టి నేను ఏం చేశానంటే, ఇదంతా నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ కాటన్ పెట్టే బదులు మన ఇంట్లో ఉన్న క్లాత్లతో మనం ఫిల్టర్ చేసుకుందాం అని చెప్పి ఆ విధంగా నేను ట్రై చేశాను అనమాట. ఇదైతే కాటన్ క్లాత్, లింగి పంచ అంటారు కదా, మనం ఏదైనా వాడుకోవచ్చు. నైటీస్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వేస్ట్ కాటన్ క్లాత్స్ ఏవైనా సరే మనం వాడుకోవచ్చు. కాకపోతే ఒకటండి, మీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. వీక్లీ కానీ లేకపోతే 4-5 డేస్కైనా మీరు మార్చుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం వీలైనంత వరకు మనం మార్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కొనలేని పరిస్థితి కాబట్టి మీరు 3 డేస్కి ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ పెట్టి కూడా త్వరగా పాడైపోతూ ఉంటాయి. సో మీకు వాటర్ పాడైపోతుంది. మీకు మెయిన్ ఏంటంటే, మనం ఇవి వాడడం వల్ల వాటర్ కూడా పాడైపోతుంది. నేను ఇది డిసడ్వాంటేజ్ చెప్తున్నాను. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు మనకి సేల్ చేసింది కొనుక్కోవడం బెటరు. ఈ లాక్డౌన్లో వెళ్ళలేం కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఇది వాడుతున్నాను. మీకు కావాల్సిన లేయర్స్ వేసుకోండి వీలైతే. నేనైతే వేసుకోవట్లేదు, ఎందుకంటే 2-3 డేస్ కోసం ఎందుకని చెప్పి. మనకి ఎలాగ వేస్ట్గా నైటీ క్లాత్స్ అని చాలా వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదండి. మీరు ఏ క్లాత్ వాడుకున్నా దానికి సర్ఫ్ నొరగా లేనట్టు చూసుకోండి. ఆ క్లాత్ మాత్రం వాడుకుంటే మనకి ప్రాబ్లం లేదు చేపలకి. ఇప్పుడైతే నేను ఈ పైప్లో వాటర్ ఫిల్ చేయబోతున్నాను. ఏ విధంగా ఫిల్ చేయబోతున్నానో చూడండి ఈజీగా. సో నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. నార్మల్గా అయితే మనకి ఫిష్ ట్యాంక్లో నుంచి బయటికి వాటర్ ఈజీగానే వచ్చేస్తాయి, ఎందుకంటే అది పైన ఉంటుంది, వేస్ట్ వాటర్ కిందకు వస్తుంది కాబట్టి. కానీ ఈ విధంగా మనకి కిందన మంచి వాటర్ పెట్టి పైకి వేయాలంటే చాలా కష్టం. అందుకోసం అని చెప్పి నాకు ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ మొత్తం వాటర్ అయిపోతుంది కదండి, మొత్తం ప్లేస్ అంతా వెట్ అయిపోతుంది. అలాగే నేను పెట్టిన టేబుల్ కూడా పాడైపోతుంది. అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా ట్రై చేశాను. మనం అంతసేపు పట్టుకోలేము అనుకుంటే లోపల ఆల్రెడీ ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. మీరు అంతసేపు పట్టుకోలేను అనుకుంటే ఈ విధంగా మీరు వదిలేయవచ్చు. సో ఫోర్స్ అయితే రావాలి, బాగా ఫోర్స్గా రావాలంటే మనం పక్కన బకెట్లో వాటర్ వేస్తూ ఉంటే కొంచెం ఫోర్స్ వస్తుందండి. మీరు ట్రై చేయండి, పక్కన బకెట్లో వేస్తూ ఉండండి. ఇంకో విషయం, మెయిన్ థింగ్, మనం క్లీన్ చేసేటప్పుడు మ్యాక్సిమము ఆఫ్టర్నూన్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనకి పైపుల్లో వాటర్ కొంచెం హాట్గానే వస్తాయి. ఎండ తగిలినా తగలిపోయినా చాలా వరకు వేడిగానే ఉంటాయి, ఎందుకంటే పైన ట్యాంక్ కూడా కొంచెం వేడిగా ఉంటుంది. అది మెయిన్లీ ఇన్ సమ్మర్ అనమాట. లేదు అంటే మీకు ఇంకో ఆల్టర్నేటివ్, ముందుగానే మనం వాటర్ బకెట్తో ఫిల్ చేసుకొని ఉంచుకోవాలి. నేను ఇది ఆఫ్టర్నూన్ టైంలో క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ చెప్పాలి అంటే ఇప్పుడు కూడా నాకు కుదరటం లేదు, కానీ ఏంటంటే చెయ్యాలి, తప్పదు. మనం పెట్స్ తెచ్చుకున్నాక తప్పదు కాబట్టి చేస్తున్నాను. అంతా కూడా చాలా హడావిడి, ఆన్లైన్ క్లాసులు, ఎగ్జామ్స్, తర్వాత చిన్న పాప ఉంది, సో చాలా కష్టమైపోయింది చేయడం. అందుకే లేట్ అయింది, నాకు మధ్యాహ్నం అయింది. సో వీడియోకి కూడా కొంచెం లైటింగ్ ఉండాలి కాబట్టి నేను ఈ టైం చేశాను. సో ఇప్పుడైతే ఫిల్ అవుతుంది. ఇక్కడ నేను చేపలు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక టైగర్ ఫిష్, చాలా యాక్టివ్ అండి. టైగర్ ఫిష్లు చాలా బాగుంటాయి, కానీ ఎప్పుడు చనిపోయిందో తెలియదు, నేను చూడలేదు. మీకు ఎప్పుడైనా ఇలాగ ఫిషెస్ చనిపోతూ ఉంటే ప్లేస్ మాత్రం మారుస్తుండండి. నేను ప్లేస్ మార్చిన తర్వాత చాలా వరకు తగ్గాయి. నేను ఇప్పుడైతే వాయువుల్లో పెట్టుకున్నాను, వాస్తు ప్రకారమే పెట్టుకున్నాను, కానీ ఇంతవరకు ఒక్క చేప కూడా చనిపోలేదు. ఇప్పుడే చనిపోయింది 1 మంత్ తర్వాత. మనం ఫిషెస్ని మళ్ళీ ట్యాంక్లో వేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఇది ఫాలో అవ్వండి. ఒకేసారి ఆ వాటర్లో వేయకండి, ఎందుకంటే వాటికి పాత వాతావరణం నుంచి కొత్తగా వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాయి. సో అందుకోసం ఇటువంటి డబ్బాలు ఏమైనా ఉంటే డబ్బాలైనా పెట్టుకోండి, లేదు అంటే పాలిథిన్ కవర్ అయినా పెట్టుకొని ఫస్ట్ ఒక 15 మినిట్స్ అయితే మాత్రం మనం దాంట్లో పెట్టాలి. చూడండి, నేనైతే పాలిథిన్ కవర్ వాడుతున్నాను. డబ్బాలు ఎందుకు పెట్టట్లేదంటే ఇది వంపడానికి కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే చిన్నదే కాబట్టి ఓపెన్ ప్లేస్. సో అందుకోసమే క్యారీ బ్యాగ్ అయితే ఈజీగా వెళ్ళిపోతుందని చెప్పి నేను ఇలాగా పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం ఫిషెస్ అంతటిని కూడా దాంట్లో షిఫ్ట్ చేశాను. సో వాటికి అప్పుడు దానికి ఉన్న పాత వాతావరణం లాగే అనిపిస్తుంది అనమాట ఆ వాటర్లో అలా ఉంటే. సో అందుకోసం అని చెప్పి టెంపరేచర్ కూడా 2 ఈక్వల్ అవుతాయి వాటికి.
ఇప్పుడైతే సేమ్ ప్లేస్లో పెడుతున్నాను. చెప్పాను కదండి, వాయువ్యంలో పెట్టుకున్నాక చాలా వరకు నాకు చనిపోవడం తగ్గింది. ఎందుకంటే ఈ ప్లేస్లో ఎండ తగలదు, అందుకోసమనే అనుకుంటాను. సో ఈ వాస్తు అన్నీ కూడా ఇలాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ ఎండ తగలకపోవడం వల్ల ఇప్పుడు అవి చనిపోవట్లేదు. చాలా హీట్ ఎక్కువైనట్టు ఉండేవి. నేను విండో దగ్గర పెట్టుకునేదాన్ని, ఆ విండో దగ్గర ఎండ కూడా వచ్చేది. సో ఇప్పుడైతే బాగున్నాయి. చూడండి, ఇదొకటి. నాకు ఈ గ్రాస్ వల్ల ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు, కానీ ఒక ఫిష్ మాత్రం లోపలికి వెళ్ళి ఇరుక్కుంది, కానీ చనిపోలేదు. అందుకోసమని ఇది బయట పెట్టేశాను. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పెడుతూ ఉంటాను. ఒక మంచి విషయం చెప్పబోతున్నానండి. ఎప్పుడైనా ఫిషెస్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు లోపల ఆర్నమెంట్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చీప్ మాత్రం కొనకండి. ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా అవి హార్మ్ఫుల్ అనమాట. చెప్పినట్టు చిన్న చిన్న చేపలు ఉంటే మాత్రం ఇలాంటి గ్రాస్ అవి పెట్టకండి. లోపల ఇరుక్కొని రాలేక చనిపోతాయి. మనకి లాస్ట్లో ఈ వాటర్ ఉంటుంది కదండి, ఇది మాత్రం బయట పడేయకండి. ఇది చాలా మంచి హెల్దీ ఫర్ ప్లాంట్స్ అనమాట. ఎరువు కూడా ఉంటుంది. ఇది వాటర్ ప్లాంట్స్కి వాడుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.